ఇక ట్రంప్ పర్సనల్ లైఫ్లోనూ అనేక కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ నీచమైన జీవితం బయటపడింది. సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని సొంత పరువే కాదు, అమెరికా పరువు కూడా తీశాడు ట్రంప్. మైనర్ అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నట్టు ఆయనపై ఎలిగేషన్స్ వచ్చాయి. సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్కు 1990స్లో ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్. ఎప్స్టీన్ ఫైల్స్ 20,000 డాక్యుమెంట్స్లో చాలా చోట్ల డొనాల్డ్ ట్రంప్ పేరును మెన్షన్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ తన దేశాన్నే కాదు, చాలా కంట్రీస్ను అస్థిరతలోకి, అభద్రతలోకి నెట్టాడు. దశాబ్దాలుగా అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న యూరోపియన్ కంట్రీస్పై దాడులు, బెదిరింపులకు దిగుతున్నాడు. ఏకంగా నాటో దేశమైన కెనడాను 51st స్టేట్గా చేసుకుంటామని బెదిరించాడు. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ను బల ప్రయోగంతో ఆక్రమించుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. గ్రీన్లాండ్ను అప్పగించడానికి సహకరించని 8 యూరోపియన్ దేశాలపై టారిఫ్ బాంబులు వేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, అవసరమైతే యుద్ధానికైనా రెడీగా ఉంటామని యూరోపియన్ కంట్రీస్ డిక్లేర్ చేయడంతో తోక ముడిచాడు ట్రంప్.